కోరుకున్నటువంటి రీతి ప్రభుత్వాన్ని సెలవిచ్చారు. కాబట్టి మనం ఊహించే కంటే, మనం ఆలోచన చేసి కంటే మరి అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ప్రభుత్వాన్ని అన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడవను నిన్ను ఎడబాయనని సెలవిచ్చే గొప్ప తండ్రి. కాబట్టి మనం ఆలోచన చేసుకునేది ఒకటి, ఆయన ఇచ్చేది ఒకటి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది కూడా లేట్ అవుతూ ఉంటుంది, లేకపోతే అది మలుపు తెప్పవచ్చు. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన పని లేదు. దేవుని మీద మనం భారం ఉంచుతున్నప్పుడు దేవుడే సమస్తమును కూడా చేయగలడని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన భారం ఎవరి మీద ఉంచామంటే దేవుని మీద ఉంచాం ఇలా. దేవుడి సమస్తము కూడా ఇచ్చేవాడు, కార్యాలు జరిగించేవాడు ఇలా. మనం ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవాది దేవుడి సార్ మనం ఏం చేయాలంటే నిత్యము కూడా ప్రార్థన అనేది చేయించుకోవాలి. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుని ఎప్పుడు కూడా నిత్యము కూడా స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి ఆలస్యం చేయక మన మధ్య కాకపోతే సార్ వారి సమయాన్ని, వారికి వర్తమానాన్ని అందించడానికి వారికి సమయాన్ని ఇస్తా ఉన్నారు. వారు ఇస్తూనే మనందరం కూడా చప్పలు కొట్టి దేవుని నామాన్ని దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. సమయంలో స్థానిక దైవ సేవకురాలు లలితమ్మ గారికి ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దేవజనులు తిమోతయ్య గారికి ప్రభు నామం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేఖమ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. మరి రాత్రి ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ప్రియ సహోదరి పద్మ గారికి, వారి కుటుంబానికి సంపూర్ణమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. మంచిదండి. మరి రాత్రి వారి పెద్ద కుమార్తె విషయంలో ఈ యొక్క ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్నట్లు మరి తెలియజేశారు. మరి ఆ కుమార్తె పట్ల దేవుడు తన కార్యమును జరిగించున్నట్లుగా కొన్ని సందర్భాలలో మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ప్రణాళికలో దేవుడు మనల్ని నడిపించేవాడై ఉంటున్నారు. ఏ సమయంలో మనకి ఏది అవసరమో దేవుడు ఎరిగిన వాడై ఉంటాడు. కనుక ఆ సమయంలో దేవుడు అది మనకి ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడై ఉంటున్నారు. కనుక ఈ రాత్రి ఒక వాక్యాన్ని మీ ముందు పెట్టి మరి క్లుప్తముగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 58వ వచనాన్ని మన సమయంలో చదువుకుందాం. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. ప్రియమైనటువంటి వాళ్ళ కీర్తనకారుడు అంటున్నాడు, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. దేనికోసం బతిమాలుకుంటున్నాడు దేవుని? కటాక్షం. దేనికోసం అండి? కటాక్షం. కనుక సంగమ ఈ రాత్రి దేవుని కటాక్షము మన మీద ఉండేటట్లుగా మనము ఆయన సన్నిధిలో ఆయనను బ్రతిమలాడుకోవాలి. ఏం చేయాలంట? చూడండి, మనకి ఏదైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం పడినప్పుడు మనము ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాము? బతిమాలుతాం కదా. మనకి ఏదైనా అవసరమైనప్పుడు అర్జెంట్కు 5,000 అప్పటి అవసరం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం? ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అర్జెంట్గా 5,000 అవసరం వచ్చింది, ఏం చేస్తాం? బ్రతిమలాడతాం. ఇంకా అవసరం నువ్వు తప్పెవరో, ఈ టైంలో ఎవరో, కానీ నువ్వు ఇస్తావని ఆస్తి వచ్చాను ఇక్కడికి, అది మొత్తం మీద ఏదో విధంగా ఆ ఇచ్చే వరకు ఏం చేస్తాం? బ్రతిమలాడతాం. అలాగే మన పరమ తండ్రిని కూడా మనము బ్రతిమలాడుకునే వారు ఉండాలి. కీర్తనకారుడు ఆ కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నేను నిన్నేం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటున్నాను. కనుక ఈ రాత్రి సంగమ దేవుని కటాక్షము కొరకు నీవు నేను కూడా ఆయన సన్నిధిలో బ్రతిమలాడేటువంటి వారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను వచాలను ప్రభు.
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి మన ధ్యానాంశం ఏమిటంటే దేవుడు కటాక్షముంచువాడు. ఏంటండి? కటాక్షముంచువాడు. అందుకని లూకా సువార్త 9వ అధ్యాయము 38వ వచనము 39వ వచనం చదువుదామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాడి పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్టు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వాడిని వదిలి వదలకుండును, దానిని వెళ్ళగొట్టుడని వేడుకొంటిని గాని వారి చేత కాలేదు. కనీసం నువ్వైనా కటాక్షించయ్యా. మీ శిష్యుల యొక్క తీసుకెళ్ళాను కానీ అది వారి వల్ల కాలేదు. ప్రభువా, కనీసం నువ్వైనా నా కుమారుణ్ణి కటాక్షించు. నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడి దయ్యం పట్టినప్పుడల్లా నా కొడుకు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కనుక నువ్వు కటాక్షిస్తావని నా కుమారుని యొద్దకు తీసుకొచ్చాను అని అన్నాడు. వెంటనే ప్రభువారు ఆ కుమారుని కటాక్షించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. బాగు చేశాడు లేదా అక్కడ? అంటే దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. అంటే దేవుని యొద్దకు వచ్చి ఏమడిగాడు? నా కుమారుని కటాక్షించయ్యా అని అడిగాడు. ఇప్పుడు దేవుడు త్రోసేసాడా కటాక్షించాడా? కటాక్షించాడు. దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఆయన సన్నిధిలో మనం ఆయన ప్రతిమలాడినప్పుడు, ప్రభువా నీవు కటాక్షించని మనం అడిగినప్పుడు తప్పక ఆయన మనల్ని ఏం చేస్తారు అంటే కటాక్షిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దానియేలు గ్రంథములకు మనం వెళితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రియమైన వాళ్ళరా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం అండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని దానియేలు హెచ్చరించెను. బబులోను దేశములో రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల విషయంలో కలత చెందాడు. కలత చెంది ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్యావంతులను, శాస్త్రజ్ఞులను అందరినీ కూడా పిలిచాడు. పిలిచి ఆ కలభావం గురించి తెలుసుకోవాలనుకున్నాడు. తీరా వాళ్ళందరూ వచ్చేటప్పటికి రాజుగారు కలపడం మర్చిపోయాడు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే కలభావం చెప్దామని వచ్చారు. కానీ ఇప్పుడు రాజుగారు కలపడం మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చినట్టు అన్నాడు, అబ్బాయి రాత్రి నాకు కల వచ్చింది, అయితే మీ అందరితో చెప్పాలి కల అనుకున్నాను, కానీ ఈలోగా కల మర్చిపోయాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు వచ్చిన కళ ఏంటో చెప్పాలి, కలభావం ఏంటో. వీళ్ళందరూ అన్నారు, ఇదేంటంటే రాజుగారు మీరు కళ చెప్తే కలభావం చెప్దామని వచ్చాం మేము, మీరు తీరా వస్తే మమ్మల్ని ఎలా తిరగ పెడుతున్నారేంటి, అసలు ఎవరైనా ఉంటారా మీకు వచ్చిన కళ ఏంటో చెప్పడానికి. వీళ్ళందరూ కూడా సతమతం అవుతున్న సందర్భంలో రాజుగారు అన్నారు, అబ్బాయి మీరు కళ చెప్పి కలభావం చెప్తేనే నా కోటలోంచి బయటికి వెళ్తారు, లేకపోతే మీ తలకాయలన్నీ కూడా మా కోట గుమ్మం దగ్గర వేలాడతాయి అన్నాడు. ఇంక వచ్చులు అందరికీ కూడా పుల్లగా గుండెలు రాడు పిండి రాజుగారు ఇలా ఇరికించాడు మనల్ని. మనమందరం ఏదో రాజుగారు కళ చెప్తాడు, భావం చెప్పేది ఇట్టేస్తాడు, అటు వెళ్ళిపోతాం మనం వచ్చాం, ఇది మన తలకాయ లేపేస్తాను అన్నాడు ఇక్కడ అని వీళ్ళందరూ కలవరపడుతుంటే ఆ యొక్క బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోనటువంటి వారు కూడా గొప్ప జ్ఞానవంతులుగా ఉన్నారు. మొత్తం ఇది విషయం దానియేలు గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు దానియేలు గారు అన్నారు రాజుగారి దగ్గరికి, అయ్యా రాజుగారు కంగారు పడవద్దు, ఎందుకంటే ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కనుక
మరి వీరితో పాటుగా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా చంపబడతారు. కానీ అటువంటి పరిస్థితులు దానియేలు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాను, అరయ్యా రాజుగారు కంగారు పడకండి, ఇదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, ఇటువంటి కళలు ఎన్నో చెప్తాడు, చూపిస్తాడు ఆయన, కనుక మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి అన్నాడు. అప్పుడు రాజుగారు సరే అబ్బాయి చూద్దాం మీ దేవుడు ఎంత గొప్పవాడు, రేపు ఈ సమయానికి కనుక వచ్చి కనుక చెప్పకపోతే ఏతో పాటు మీరు కూడా మీ తరకాయలు కూడా పాటుకోమని ఏలాడతాయి అని చెప్పారు రాజుగారు. మొత్తం మీద వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దానియేలు అంటున్నాడు షద్రకు, మేషకు, అబేద్నెగోలతో, ఇదిగో మనకి దేవుని కటాక్షము కావాలి. ఇప్పుడు ఏ కావాలి? దేవుని కటాక్షము కావాలి. వారితో పాటు మనం కూడా చావకుండా ఉండాలి అంటే కనుక ఆ కళ ఏంటో దేవుడు మనకు చూపించేటట్లుగా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. హెచ్చరిక చేశారని ఉంది అక్కడ. ఏం చేశాడు అంటే హెచ్చరిక ఇచ్చాడు. అబ్బాయి మరి ఇదిగో ఆ కళ కనుక మనకు తెలియలేదనుకో, వారితో పాటు మనం కూడా రాజుగారు ఏం చేస్తారు, చంపేస్తాడు. కాబట్టి ఏదో విధంగా మనం దేవుని దగ్గర నుంచి ఆ కళ ఏంటో మనం తెలుసుకోవాలి, రాజుగారికి వచ్చిన కళ ఏంటో. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలంటే దేవుని కటాక్షము కావాలి. ఏం కావాలి? దేవుని కటాక్షము కావాలి. కనుక ఇప్పుడు మనం దేవుని కటాక్షం కొరకు కోరుకుందాం. వారితో పాటు మనం కూడా చావకుండా బ్రతికుండాలి అంటే కనుక మనము దేవుణ్ణి ప్రార్థన చేద్దామని ఈ నలుగురు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టారో కృప కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ దానియేలు గారికి కళను, కళ భావమును తెలియపరిచారు. వెంటనే రాజుగారి సముఖానికి వెళ్ళారు. ఆ రాజుగారు ఇదిగోండి మీకు వచ్చిన కళ ఇది, కళ భావం ఇది అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వెంటనే రాజుగారు అన్నారు, శబాష్ దానియేలు, ఇదిగో నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు లాంటి దేవుడు ఈ భూమి మీద ఒక్కడ కూడా లేడు అంటారా. ఆ రాజుగారు దానియేలుని మెచ్చుకున్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మెచ్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఆ దినాన్న బ్రతికి బయటపడ్డారు. అంటే దేవుడు ఏం చూపాడు అంటే కటాక్షము చూపాడు. కనుక వీరు ఏమడిగారు ప్రభువునంటే, ప్రభువా నీ కటాక్షము మాకు కావాలి, రాజుగారి చేతులు మేము చావకుండా ఉండాలి అంటే నీ కటాక్షము కావాలి. వారు అడిగింది అది. దేవుడు తప్పకుండా కటాక్షము చూపాడు. కనుక ఈ రాత్రి సంగమ దేవుని కటాక్షము కొరకు నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఆయనను బ్రతిములాడేటువంటి వారు ఉండాలి, ఆయనకు మొరపెట్టేటువంటి వారు ఉండాలి. తప్పక దేవుడు మన ఎడల కటాక్షము చూపువాడై ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం ప్రియమైనటువంటి వాళ్ళరా, 15వ వచనం చదువుదామండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కడ లేచి పంపుచూ వచ్చినను. అంటే దేవుడు తన ప్రజల ఎడలను తన నివాస స్థలమందును ఆయన కటాక్షము కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పుల్లరా దేవుడు తన యొక్క దూతలను అంటే ప్రవక్తలను, తన సేవకులను తన ప్రజల యొద్దకు పంపిస్తూ ఉండేవాడు. ఆయన ఎందుకు పంపిస్తూ ఉండేవాడు అంటే ప్రియమైన వాళ్ళరా, వారిని కటాక్షించాలని, వారిని కటాక్షించి రక్షించాలని తన దూతలను అనగా సేవకులను, ప్రవక్తలను పంపించి ఆ పంపించినటువంటి సందర్భములు వారు ప్రకటించినటువంటి ప్రకటనలు వారు విని మారు మనసు పొంది కనుక వారు తమను తాము సరి చేసుకుంటే దేవుడు వారిని కటాక్షించు ఉండేవాడు. నినివే పట్టణస్థులు ప్రియమైనటువంటి వాళ్ళరా 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నారంటే అండి. ఎంతమంది అండి? 120,000 మంది కంటే ఎక్కువ పైబడి ఉన్నారంట. వీరందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు, ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నారు. అయితే కటాక్షము కలిగిన దేవుడు వారిని నాశనం చేయడానికి ఇష్టం లేక, వారి మీదకి శిక్ష పంపించడం ఇష్టం లేక అక్కడికి ముందుగా ఎవరిని పంపారు అంటే యోనా గారిని పంపారు. ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరిని పంపారండి? ఎందుకు పంపించారు?
వారిని కటాక్షించాలి. వారిని ఏం చేయాలి? నాశనం చేయడం దేవుని చిత్తం కాదు. వారిని రక్షించుటే దేవుని చిత్తం, వారిని కటాక్షించుటే దేవుని చిత్తం. అందుకని అంటాడు, ఒక దుర్మార్గుడు దుర్మార్గత నుండి రక్షించుకుంటే నాకు ఇష్టము కాదు అంటాడు. అతడు మారు మనసు పొందడం నాకు ఇష్టం అంటాడు. కనుక 120,000 మంది కంటే పైబడినటువంటి ఆ నినివే పట్టణస్థులు ఇష్టానుసారంగా జీవిస్తూ దుర్మార్గంగా బ్రతుకుతూ వారి ఇష్టానుసారంగా ఉంటున్న సందర్భంలో యోనా గారు అన్నాడు, యోనా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారయ్యా, నువ్వు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు అని అన్నాడు. అప్పుడు యోనా అనుకున్నాడు, ఈ నినివే పట్టణం వెళ్తే దుర్మార్గులు, 3 అధ్యాయంలో ఉంటుంది కదండి, వారు దుర్మార్గులు, వారు చాలా కఠినమైనటువంటి వారు. ఒకవేళ ఆ ప్రాంతానికి మనం వెళ్తే వారు మనల్ని బ్రతకనిస్తారు, బ్రతకనివ్వరు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారా? ఆ ఓడరేవుకి వచ్చి తర్సీసు వెళ్ళేటువంటి వాటర్ టికెట్ తీసుకుని తర్సీసు వెళ్ళేటువంటి వాడు ఎక్కేశాడు. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం ఏంటి? 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రజలను కటాక్షించాలి. అది దేవుని ఆలోచన. వారిని రక్షించాలి, వారిని కాపాడాలి. అయితే యోనా గారి ఆలోచన ఏంటంటే, ఆ ప్రాంతం వెళ్ళకుండా వేరే వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే దేవుడు మనలా ఆ యొక్క సముద్రం మీద పెద్ద గాలి తుఫాను రప్పించి ఒక చేపకు ఆజ్ఞాపించి యోనా గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? నినివే ఒడ్డున పడేశాడు. ఇప్పుడు యోనా గారు నినివే బోర్డు చూస్తాడు, కోపం వచ్చేసింది యోనా గారికి. నినివే పట్టణం అంటండి 3 దినాలంత ప్రయాణం పరిమాణం కలదంట. ఎన్ని దినాలు అంటే ఆ నినివే పట్టణం తిరగాలంటే కాలు నడకన ఎన్ని దినాలు పడుతుంది? మన ఒక ఆయన అంటున్నాడు, కొయిటంతా కారు మీద 1 గంటలో తిరిగి వచ్చేయచ్చు అంట. కొయిటంతా కారు మీద 1 గంటలో తిరిగి వచ్చేయచ్చు అంట. అంటే పెద్ద దేశం ఏం కాదన్నమాట, చిన్న దేశం అన్నమాట. అది 1 గంటలో తిరిగి వచ్చేయచ్చు అంటే పెద్ద దేశమేమి కాదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ నినివే పట్టణం కూడా 3 దినాల పరిమాణం గలదని ఉంటుంది బైబిల్. అంటే కాలు నడకన నడిస్తే సావకాశంగా సాఫీగా నడిస్తే 3 దినాలు తిరిగి ఇచ్చారన్నమాట. అయితే యోనా గారికి ఏమొచ్చిందో తెలుసా? ఆల్రెడీ కోపంతో ఉన్నాడు యోనా గారు. ఎలా ఉన్నాడు? ఎందుకని ఎక్కడికి రాకూడదు అనుకున్నాడు? అప్పుడప్పుడు చూడండి, మనం కూడా ఇష్టం లేని ఇంటికి వెళ్తే మన మొక్క కూడా ఎలా ఉంటుంది? నవ్వుతూ ఉండదు, ఆనందంగా ఉండదు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖం గడాయించుకుని కదా కోపంగా ఉంటాం. అలాగే యోనా గారికి కూడా ఇప్పుడు ఆ పట్టణం మీద ఏముంది? కోపం. 3 రోజులు తిరగవచ్చుడు, 1 రోజు తిరిగాడంట. 3 రోజులు తిరగవచ్చుడు. ఏదైనా సరే కోపంలో పనులు బాగా అయిపోతాయి ఒకసారి. అప్పుడప్పుడు చూడండి, పురుషులు ఇంట్లోకి వచ్చి ఆడమనిషి తిట్టారనుకోండి, తోమి కడిగిందే కడుగుతుంటారు కొన్ని సందర్భాలను. ఈ భర్త కోపం వచ్చి ఏదో మాట అంటాడు, కానీ పనులు చక్క అయిపోతాయి. తోమింది తోముతో కడిగింది కడుగుతో ఎక్కడున్నావు అక్కడ ఉంటావు అనేటప్పుడు కోపం వచ్చేసి నేను అలా ఉన్నానా అది మొత్తం చక్క 1 గంట అయిపోతాయి పనులన్నీ కూడా. అప్పుడు అనిపిస్తుంటారు మధ్యలో అప్పుడు ఇలా అంటున్నారు ఏమో అనిపిస్తుంటారు. కోపంలో పని ఏదే ఎలా ఉంటుంది అనమాట అండి, చురుక్కుంటది. కనుక యోనా గారు కూడా ఏమొచ్చింది? 3 రోజులు తిరగవలసిన ఊరు 1 రోజు తిరిగాడంతే. ఏమని? దేవుని మాట ఇంటే బతుకుతారు, చచ్చిపోతారు అన్నాడు అంతే. లేకపోతే ఇంకెలాగే మొదలెచ్చాడు. ఎక్కువగా మాట్లాడలేదు, దేవుని మాట్లాడాలి. దేవుని గ్రంథం మీ మీద వస్తుందంట, మారు మనసు పొందంటే, లేదా చచ్చిపోతారు అంతే. తిరిగేసాడు 1 రోజులో అంతే. నినివే పట్టణం రాజు గారు మొదలుకొని అందరూ కూడా గడగడలాడిపోయి ఆ 1 రోజు వర్తమానానికి గడగడలాడిపోయి సింహాసనం దిగిపోయాడు రాజు గారు. రాజు వస్త్రాలు తీసేసాడంట, గోరుకట్ట కట్టుకున్నాడట. మొత్తం పిల్లలతో సహా అందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. 1 రోజు ప్రకటన 120,000 మంది కంటే ఎక్కువ ఉన్న వారిని రక్షించింది. ఎంతండి? 1 రోజు సువార్త. 8 రోజులు బట్టి చేస్తున్నాం మన సువార్త. ఇక్కడ దేవుడికి స్తోత్రం కలిగింది. మనలో మన మాట ఎంత కాలం పట్టించి చేస్తున్నాం సువార్త మనం. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎంత కాలం పట్టించి బైబిల్ పెట్టుకున్నప్పుడు మన ఇంట్లోంచి, మన ఇంట్లో ఇంకా ఉన్నారు చాలా మంది మారనోళ్ళు. కానీ యోనా గారు 1 రోజు సువార్త, 1 రోజు చెప్పినటువంటి మాట 120,000 మంది కంటే ఎక్కువ ఉన్న వారికి కటాక్షం తీసుకొచ్చింది. ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడైతే యోనా గారు చెప్పాడు, వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేశారో వెంటనే దేవుడు అంటండి, మేము కరుణించేసాను అన్నాడు అంతే.
అప్పుడు మళ్ళీ అనుకున్నాడంట, నాకు తెలుసు దేవుని గురించి ఇలా చేస్తాడనే, నేను దర్శించి వెళ్ళిపోతున్నాను, నాకు తెలియదు దేవుని గురించి అలా అంటాడు. చేసేస్తానంటాడుగా, చేయనీడే ఈయన చేయడు, శిక్షించేస్తానంటాడు, శిక్షేసాడైనా ఈయన జాలిగలుడైనా, నాకు తెలుసు అందుకే నేను దర్శించి వెళ్ళిపోతున్నాను అని లాస్ట్లో బాధపడ్డాడు యోనా గారు. అదే అంటాడు, నా దేవా నీ గురించి నాకు తెలుసు, నువ్వు శిక్షించేస్తానంటావు కానీ శిక్షించవు, నువ్వు జాలిగలుడు కదా, జాలిగల దైవమా యేసయ్య మనసారా నిన్ను స్తుతింతులనే పాట ఉంది కదా, జాలిగల దైవమా యేసయ్య మనసారా నిన్ను కదా. ఆయన ఎవరు? నిజంగా ఆయన కోపం వచ్చి శిక్షించాలంటే అలా ఎప్పుడు శిక్ష చేయాలి మనం? ఎన్నిసార్లు దేవునికి దూరం అయ్యి, ఎన్నిసార్లు దేవుని మీద వ్యతిరేకంగా దేవునికి ఇష్టకాని పనులు చేస్తా వచ్చామో అయినా చూచి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. నిజంగా కనుక చూచి చూడనట్టుగా వదలకపోతే అసలు ఎప్పుడూ శిక్ష వచ్చేది మన మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి నినివే పట్టణస్తులను కటాక్షించిన దేవుడు అయిన దేవునికి స్తోత్రం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు తెలుసండి? బతిమాలుకున్నారు. దేవుడు ఏం చేశారండి? బతిమాలుకున్నారు. ప్రభువా మమ్మల్ని కటాక్షించవా, మేము పాపులమే, మేము దుర్మార్గులమే, మేము దుష్టులమే, అయితే నీవు కటాక్షించి దేవుడు కదా ప్రభువా, కటాక్షించయ్యని ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో, బ్రతిమాలుకున్నారో, దేవుని కటాక్షం వారి మీదకి దిగి వచ్చింది సంగమ. కానీ ఈ రాత్రి మన దేవుడు కటాక్షించువాడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్పాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంగమ, దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుని కటాక్షము ఏమి తీసుకొస్తుంది? ఇది నా అంశం ఈరోజు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తికి లేక ఆ విశ్వాసికి ఆ కటాక్షము ఏమి తీసుకొస్తుంది అనేది ఒక 5 మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను ప్రియమైన వాళ్ళ. ఒక విశ్వాసి మీద, ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే, దేవుని కటాక్షం ఉంటే దేవుని కటాక్షం ఏమి తీసుకొస్తుంది? మొదటి మాట కీర్తన 44వ కీర్తన 44వ కీర్తన 3వ వచనం. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారు బాహువు వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసింది. వారి ఖడ్గము వారికి విజయాన్ని ఇవ్వలేదు, వారి బాహు వారికి విజయాన్ని ఇవ్వలేదు. ఇదిగో నీ కటాక్షమే, నీ ముఖకాంతియే, నీ బాహువే వారికి విజయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. అంటే అక్కడ రాయబడిన మాట అర్థం ఏంటో తెలుసు కదా? మన ఖడ్గము మనకి విజయాన్ని ఇవ్వదు, మన బాహు మనకి విజయాన్ని ఇవ్వదు. చాలా సందర్భాలు అంటాం పుల్లరా, ఏమంటామో తెలుసా? నేను కాబట్టి సంపాదించాను అంటారు చాలా మంది. నా మాట బాగా అర్థం చేసుకోండి. నేను కాబట్టి శ్రమ తోడ్చి రెక్కల కష్టార్జితం ఏంటంట? నేనంటాను ఆ రెక్కలకు ఆరోగ్యం లేకపోతే మనలో అన్నమాట. ఆ రెక్కలకు ఆరోగ్యం లేకపోతే ఎక్కడ సంపాదించగలుగుతావు? మరి ఇప్పుడు ఆ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును. ఆ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చారు కనుక నువ్వేం చేయగలిగావు? సంపాదించుకున్నావు. నువ్వు బిల్డింగ్ కట్టుకోగలిగావు, లేకపోతే నువ్వు మరొకటి చేసుకోగలిగావు. ఆ రెక్కలకే దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నీవు నేను సంపాదించుకునే వారము కాదు ప్రియమైన వాళ్ళారా. మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము అంతకన్నా కాదు. అందుకని ఇక్కడ అంటాడు, మీ ఖడ్గము మీకు విజయం ఇవ్వలేదు, మీ బాహు మీకు విజయాన్ని. ఇదిగో ఆయన కటాక్షము చూపారు గనుక, ఏం చూపారు? ఆయన మీ మీద కటాక్షము చూపారు గనుక ఆయన బాహుతో మీకు విజయాన్ని ఇచ్చాడు, ఆయన ముఖ కాంతితో మీకు విజయాన్ని ఇచ్చాడు, ఆయన దక్షిణ హస్తముతో మీకు. కనుక సంగమ,
ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తి విజయము పొందుకుంటాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పొందుకుంటాడు? విజయము పొందుకుంటాడు. ఏ పని ప్రారంభించినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి విజయముతో ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకని దేవుని కటాక్షం లేకుండా మనం ఏమి చేసినా అందులో మనం విజయాన్ని పొందలేము. ఏం పొందలేము? విజయాన్ని పొందలేము. ఒక వ్యక్తి విజయాన్ని పొందాలి అంటే ఆ వ్యక్తిపై దేవుని కటాక్షం ఉండాలి. కానీ ఈ రాత్రి దేవుని కటాక్షం ఏమి తీసుకొస్తుందంటే మన బ్రతుకుల్లో, మన జీవితాలలో, మన కుటుంబాలలో విజయాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. దగ్గరగా దేవునికి స్తోత్రం. మొదటి మాట, ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా విజయముగా ఉంటాడు ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం. నేను ఫలానా పని పెట్టాను, నేను ఫలానా పని తలపు పెట్టాను, అది జరగలేదనే మాట మన నోటి వెంబడి రాకుండా దేవుడు మనకి ఏమి ఇస్తాడో తెలుసండి? విజయాన్ని ఇస్తాడు. కనుక సంగమా, దేవుని కటాక్షం మన మీద ఉండేటట్లుగా ఆయనను మనం బ్రతిమాలుకుందాం. ఏం చేద్దాం? కీర్తన బట్టి బతిమాలడలేదా? బతిమాలడలేదండి? బ్రతిమాలుడు దేవుడిని. ప్రభువా, నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకుంటున్నానయ్యా, నీ కటాక్షము నా మీద ఉండాలయ్యా అన్నాడు. కానీ ఈ రాత్రి సంగమా, మన పూర్ణ హృదయంతో ఆయన బ్రతిమలాడుకుని ఆయన కటాక్షము మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఉండేటట్లుగా మనం ప్రార్థించేటువంటి వారు ఉందాం. ఇది మొదటి మాట. రెండో మాటలోకి వెళ్తా ఉన్నట్టుగా, ఒక వ్యక్తి మీద, ఒక విశ్వాసం మీద దేవుని కటాక్షం ఉంటే ఆ కటాక్షం వారికి ఏమి తీసుకొస్తుందంటే, ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం అండి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. నేను కోపపడి నిన్ను కొట్టి తిని, కానీ మరలా కటాక్షించి నీ మీద నేనేం చేస్తున్నాను? జాలి పడుతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక వ్యక్తి మీద, ఒక విశ్వాసి మీద దేవునికి కటాక్షం ఉంటే ఆ వ్యక్తి పట్ల ఆయన జాలి చూపుతాడు. ఏం చూపుతాడండి? అందుకనే 103వ కీర్తనలో ఏముంది? తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన ఏం చేస్తాడంటండి? జాలి చూపుతాడు. చూడండి పిల్లరా, బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఏం కలిగి ఉంటారండి? జాలి కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పిల్లరా, వారు మారం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఆ అడిగి ఇచ్చే వరకు ఏం చేస్తారు? భోజనం మానేయటమో, లేక అమ్మతో నాతో మాట్లాడటం మానేయటమో, అలగడమో ఏదో చేస్తూ ఉంటారు వీళ్ళు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, ఏదో 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చూస్తారు. చూసిన తర్వాత ప్యానం ఒప్పదు ఇంకెళ్ళకి. ఎవరికి? తల్లిదండ్రులకి ప్యానం ఒప్పక ఇంకా వారు అడిగింది ఏదో అది ఇవ్వడానికి ఏం చేస్తారు? ఇష్టపడతారు. అంటే వారికి ఏం కలిగింది? జాలి కలిగింది. మన దేవుడు కూడా పిల్లరా జాలి కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మన పరమ తండ్రి కనుక. కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రులు మన మీద జాలి పడినా, జాలి పడకపోయినా ఆయన మాత్రము జాలి చూపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే తప్పక ఆయన వారి మీద ఏమి చూపుతారు అంటే జాలి చూపుతారు. కనుక ఆయన జాలి కలిగిన దేవుడై ఉన్నారు. సంగమా, జాలి కలిగిన దేవుడు మన జీవితాల్లో ఏది మనకు అవసరమో, ఏది ఎప్పుడు మనకి ఇవ్వాలో, ఎప్పుడు ఏది మన జీవితంలో ఆయన అనుగ్రహించాలో తప్పక ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన కటాక్షము మన మీద ఉంటుంది కనుక. దేవునికి స్తోత్రం కలిగి. ఇది రెండో మాట. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తి మీద ఆయన ఏమి చూపుతారంటే జాలి చూపుతారు. మూడో మాటగా మనం చూస్తే, మూడో మాట కీర్తన 51వ కీర్తన 18వ వచనం అండి. 51వ కీర్తన 18వ వచనం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు. అంటే ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తికి ఏమి కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏదో ఒక మేలు కలుగుతుంది. మనం పాడతాం కదా, ఆరాధించకుండా మేము ఉండలేమయ్యా, మేలు చేయకుండా నీవు
ఉండలేము అని మనం పాడుతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఏదో ఒక మేలు చేస్తాడు ఆయన. ఆయన కటాక్షము మన మీద ఉంటే తప్పక ఏదో ఒక మేలు మన జీవితంలో దేవుడు చేసేటువంటి దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే బ్రదర్, ఆయన కటాక్షం మన మీదకి దిగి వచ్చినప్పుడు తప్పక ఆయన ఏదో ఒక మేలు చేసే దేవుడు ఉంటున్నాడు. అందుకనే నరుల ఎదుట నన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదన్నాడు. ఇదిగో నరుల ఎదుట నన్ను ఆశ్రయించిన వారి కొరకు నేను ఇదిగో దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నాడు. ఒకటి సిద్ధపరచానన్నాడు, రెండు దాచి ఉంచానన్నాడు. ఒకటి సిద్ధపరచానన్నాడు, దాచి ఉంచానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా చెప్పండి. దాచించాడంట, రెండు సిద్ధపరచాడు. అంటే దేవుడు మన కొరకు ఏం చేశాడండి? నాకు ఏ మేలు కావాలో సిద్ధపరిచాడు, మీకు ఏ మేలు కావాలో సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నా స్థాయికి తగినట్లుగా నాకు మేలు సిద్ధపరిచాడు, మీ స్థాయికి తగినట్లుగా మీకు మేలు సిద్ధపరిచాడు. సిద్ధపరచడమే కాదు, దాచించాడంటే ఎందుకంటే అది ఎప్పుడు ఇవ్వాలో. మన పిల్లోడికి ఒక బంగారం చైన్ మెల్ల వేసేసావు, చిన్నోడాడు చిన్నకున్నాడు, ఆడికి మెల్లో చైన్ వేసావు, లేకపోతే ఏదో చేసావు, బంగారం ఏదో ఇచ్చావు, ఆడికి దాని విలువ ఏంటో తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాడు? అవసరమైతే అది బంగారం చైన్ అని ఆడికి తెలియక అవసరమైతే గిరగిర తిప్పుతాడు. అది ఆడుకునేదిలాగా. ఎందుకంటే దాని విలువ ఏంటో ఆడికి తెలియదు. అదే విలువ తెలిసినప్పుడు ఇచ్చేవనుకో దాన్ని జాగ్రత్తగా, అవసరమైతే ఉందా లేదా మెల్లో చైన్ చూసుకుంటాడు, పచ్చారు జారిపోయిందా ఉందా లేదా చూసుకుంటాడు. అదే విలువ తెలియనప్పుడు ఇస్తే ఉంటే మనకెందుకు, పోతే మనకెందుకు అనుకుంటాడు. చిన్నప్పుడు నేను ఇలా బొంగరా తిప్పి అలవాటు ఎక్కువ నాకు. ఇలాగ ఆ సీసాకాయల మూతలకి ఇంజక్షన్ చేసి సీసా మూతలు రబ్బర్లు ఉంటాయి పైన, వాటికి ఈరపలు గుచ్చి ఇలా బొంగరాలు తిప్పుకునేవాడు చిన్నప్పుడు. ఒకరోజు ఇంట్లోని ఒక చెవి కట్టుకు దిద్దులాంటి దొరికింది నాకు. దొరికితే అది అట్టుకెళ్ళి తిప్పుకుంటాను, బడికాడ అక్కడక్కడ తిప్పుకున్నాను. తిప్పుకుని ఒక ఇంటికాడ తిప్పుతున్నాను. ఇలాగ బొంగరాలు తిప్పడం అలవాటు. బొంగరాలు పని చేసుకునేవాడు, ఎవరు బొంగరా అని చెప్పి తిరుగుతుంది అని. కనుక అది ఇలా తిప్పుతుంటేని ఆ ఇంటికి ఆవిడ, మరి ఇది ఎక్కడదరా నీకు అంది. ఇది ఎక్కడదంటా పెట్టింది, నాకు ఇంట్లో దొరికింది వదిలే అన్నాను. వదిన అవుతుంది నాకు, ఇంట్లో దొరికింది వదిలే అన్నాను. ఒరే అది బంగారం ద్రవం, మీ అమ్మ గొడవ ఇచ్చేస్తుంది, ఎక్కడో పడిపోయిందని. ఎందుకు చెవికి పెద్దది ఉంటుంది కదండి, పెద్ద పెద్దవి ఉంటాయి చెవికి, అవి అట్లు రౌండ్ ఉండి దుద్దులు టైప్ అనమాట. ఒరే మీ అమ్మ గొడవ ఇచ్చేస్తుంది, అది బంగారం బొంగడం కాదు అది అని నా చేతిలో చూడలాగా ఇచ్చేసి నాకు కోపం వచ్చింది. నేను బొంగడం తిప్పుకుంటే తీసేసుకుంటుందని అతుకుని వెళ్ళి మా అమ్మకి ఇచ్చింది. ఇదిగో మీ ఓడి తిప్పుతాడు బొంగడం, ఇది ఎక్కడ దొరికిందిరా అంది. నాకు ఇంట్లో దొరికిందమ్మా అన్నాను. అంటే దాని విలువ ఏంటో మనకే తెలియదు కాక బొంగడం తిప్పాను. అది తెలిస్తే జోబులు కొట్టుకొని ఇచ్చేది మాపలకే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక దేవుడు కూడా మన కోసం ఏం చేస్తాడు తెలుసండి? దాచి ఉంచుతాడండి. ఏ సమయంలో అది మనకి ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు ఆ మేలును మనకి ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇచ్చే సందర్భంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఏమవ్వచ్చు అండి? ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అయింది కదా మనం కంగారు పడవలసిన పని లేదు. మన బిడ్డలు కూడా కొన్ని సందర్భాలు మనం ఇచ్చేది ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇస్తాం. అంతే కదండి, ఇస్తాం కానీ ఇచ్చేది ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన అది ఇవ్వకుండా ఉంటామా? కానీ వాళ్ళు బాధపడుతుంటారు ఇవ్వట్లేదని. కానీ తగిన సమయంలో తప్పకిస్తాం. మన పరమ తండ్రి కూడా అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా ఇవ్వట్లేదు అని బాధపడతాం. కానీ తగిన సమయంలో మనం సంతోషపరిచే విధముగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మన మీద కటాక్షము చూపుచున్న దేవుడు సంగమా. ఆయన మనం విడిచిపెట్టేవాడు. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తికి ఆయన తప్పక మేలు చేస్తాడండి, మేలు చేస్తాడు. మూడో మాట, నాలుగో మాటకి వెళ్తా ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. నాలుగో మాట ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును. తన సహోదరుల కంటే కటాక్షము నందును. ఎవరు? ఆషేరు అని ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ మనకి. ఈ ఆషేరు గురించి ప్రభు మాట్లాడుతూ అంటారు, ఆషేరు
తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడంట. ఎలాగ ఆశీర్వదించబడతాడు? ఎక్కువగా. ఎవరికంటే? దేవునికి స్తోత్రం కలుగును. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడంట. ప్రభు చెప్పినటువంటి మాట ఈ మాట. ఎవరు చెప్పారండి? ప్రభు పలుకున్నటువంటి మాట. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఏముంది అంటే దేవుని కటాక్షం ఉంది. దేవుని కటాక్షం ఉంది. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా ఏమవుతాడు తెలుసండి? ఆశీర్వదించబడతాడు. ఆశీర్వాదం అందరికంటే ఎక్కువగా ఎందుకు ఆశీర్వదించబడతాడని రాయబడింది అంటే పిల్లరా, ఆ వ్యక్తి మీద ఎవరి కటాక్షం ఉందండి? దేవుని కటాక్షం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. సంగమా, దావీదు గురించి మనం ఆలోచన చేస్తే యెషయా కుమారుల్లో దావీదు పిల్లరా 8 కుమారులు ఆ యొక్క యెషయా గారికి దేవుడు ఇస్తే, ఒక రోజున దేవుడు యెషయా కుమారుల నుంచి ఒకరిని అభిషేకించుకోవాలనుకుంటున్నప్పుడు సమూయేలు వచ్చి అంటాడు, అయ్యా నీ కుమారులను పిలు, నీ కుమారులు దేవుడు ఒకరిని రాజుగా అభిషేకిస్తాడంటాను అన్నాడు. అప్పుడు యెషయా ఏం చేయాలి? మరి చెప్పండి, యెషయా ఏం చేయాలి చెప్పాలి? 8 కుమారులను కూడా పిలాలి సమూయేలు ఎదుటకు. పిలవవద్దా? నీ కుమారులను పిలు, నీ కుమారులో ఒక్కడిని దేవుడు అభిషేకించుకుంటాడంట అన్నాడు సమూయేలు. నీ కుమారులను పిలనప్పుడు 8 కూడా పిలాలి. కానీ 7 పిలిచాడు. ప్రియమైన వాళ్ళారా, 7 పిలిచాడు. ఈ 7 కూడా దేవుడు కోరుకోలేదు అన్నాడు. ఇప్పుడు సమూయేలు గారికి అనుమానం వచ్చింది. ఇదేంటి, యెషయా కుమారులో నేను ఒకరిని అభిషేకించుకుంటాను దేవుడు నాతో చెప్పాడే, ఆయన నమ్మదగిన వాడు, మాట ఇస్తే తప్పేవాడు. మనమైతే ఎన్నిసార్లు మాట ఇస్తాం, ఎన్నిసార్లు తప్పేస్తాం. కానీ ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు కదా. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఏంటి, యెషయా కుమారులు ఒకరిని అభిషేకించుకుంటాను అన్నాడు, ఈ 7 వద్దంటున్నాడు. అప్పుడు అడిగాడు, యెషయా వీరేనా, నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని. అప్పుడు అన్నాడు, ఉన్నాడు కడసరి వాడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు అని అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు కడసరి వాడు. అయితే వాడిని కూడా పిల్లన్నాడు సమూయేలు. అప్పుడు పిల్లరా, దావీదుని పిలుస్తా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇతని సహోదరులందరికంటే నేను అతన్ని కోరుకున్నాను. ఏం చేశాను? కోరుకున్నాను. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఎమ్మల్ని కోరుకోలేదు. నేను కోరుకున్నవాడు అతడే. అయితే తండ్రి అతడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? గొర్రెల దొడ్డులో ఉండాలని కోరుకున్నాడు. ఇహలోకపు తండ్రి, శరీర సంబంధమైన తండ్రి గొర్రెల దొడ్డులో ఉండాలి దావీదును కోరుకుంటే, కానీ దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు తెలుసా? తన సహోదరులందరికంటే సింహాసనం మీద కూర్చుండాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తిని దేవుడు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందరికంటే ఎక్కువగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు తెలుసా కదా? ఆ వ్యక్తి మీద దేవుని కటాక్షము ఉన్నప్పుడు. కానీ రాత్రి దేవుని కటాక్షం మన మీద ఉంటే ప్రియమైన వాళ్ళ, దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు. ఆయన తక్కువ చేసేవాడు మాత్రము కాదు ప్రియమైన వాళ్ళ. కానీ ఈ రాత్రి మనము దావీదు అంటున్నట్లుగా ఏమని, నా పూర్ణ హృదయంతో నేను ఆయన బతిమాలుకుంటున్నాను, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచమని. దేవునికి స్తోత్రం. అలా కనుక మనం ప్రార్థన చేస్తే పిల్లరా, ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో విజయం ఇస్తాడు. దేవుని కటాక్షం జయమిస్తాడు. రెండవదిగా జాలి చూపుతాడు. మూడవదిగా అమ్మా ఓకే, నాలుగవదిగా ఐదవదిగా చెప్పి ముగిస్తాను ప్రియమైన వాళ్ళ. 5వ మాట, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండ గ్రంథం 19:19. ఇదిగో నీ కటాక్షము అమ్మా, నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన అమ్మా నీ కృపను అమ్మా ఘనపరిచితివి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరంటున్నారు తెలుసా అండి? ఎవరు? లోతు అంటున్నాడు. ఇప్పుడు
సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకాన్ని కురిపించినప్పుడు దేవుడు లోతుని ఏం చేశాడు? తప్పించాడు లేదండి, తప్పించాడు. అందుకంటాడు లోతు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉంది కనుక నేను ప్రాణంతో బయటపడ్డాను, లేదా నేను కూడా అందులో కాలు బూడిదైపోయేవాడిని. నీ కటాక్షము నా మీద ఉంది కనుక నా ప్రాణము దక్కింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా చెప్పండి, ఏం దక్కింది? ఒకవేళ దేవుని కటాక్షం మన మీద లేకపోతే మనం కూడా కరోనా టైంలో అయిపోదు. దేవుని కటాక్షం ఉంది కనుకనే మన ప్రాణమును దేవుడు దక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిని టచ్ చేసి వెళ్ళింది, మనం కూడా పలకరించింది. వెళ్ళేటప్పుడు మనం ఉదయితే బాగోదనుకుంది, మనం కూడా నేనున్నాను టచ్ చేసేసి వెళ్ళింది. కానీ దేవుడు మనలను మనకంటే గొప్పవారు, ధనమున్నవారు, భోగభాగ్యాలు కలిగినటువంటి వారు, మనకంటే బలార్జులు ఈ లోకాన్ని విడిచిపెట్టి, కానీ దేవుని కటాక్షం మన మీద ఉంది కనుక సజీవ లెక్కలో ప్రభు మనలను ఉంచాడు. ఇంకనూ ఉంచుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా తిరుగుతామని కాదు, మన ఇష్టానుసారంగా ఉంటామని కాదు, మన ఇష్టానుసారంగా బ్రతుకుతామని కాదు. ఆ కటాక్షము చూపి బ్రతికించిన దేవాది దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయన సన్నిధిలో నమ్మకముగా ముందుకు సాగిపోతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన అవకాశాన్ని అదునుగా చేసిన ఇంకా మన ఇష్టానుసారంగా జీవితం అనుకోండి, మరలా ఏదో రోజున దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది రాకముందే కదండి మనం సరి చేసుకుంటూ కటాక్షం ఉంచే దేవుని యొక్క సన్నిధిలో మన ప్రాణముతో, మన హృదయముతో ఆయనను గణపరుస్తూ, ఆయన బతిమాలుకుంటూ ఆయన సన్నిధులు ముందుకు సాగిపోయేటువంటి వారు ఉందాం. ఎవరి మీద అయితే దేవుని కటాక్షం ఉంటుందో విజయం ఉంటుంది. రెండవదిగా జాలి ఉంటుంది. మూడవదిగా మేలు ఉంటుంది. నాలుగవదిగా ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. ఐదవదిగా మన ప్రాణము దక్కుతుంది. ప్రియమైన వాళ్ళు అంటే సజీవులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని కటాక్షము కొరకు కనిపెట్టు వారముగా, దేవుని కటాక్షమును పొందుకునేటువంటి వారముగా ఆయన సన్నిధిలో ఆయన పాదములు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ప్రియమైనటువంటి వారు దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రిని ప్రార్థన చేస్తాను. మీరు చేసుకుంటారు. పరలోకపు తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ రోజు ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నాయన నువ్వు కటాక్షం ఉంచితే ప్రభువా మా జీవితాల్లో మేము మేలు పొందుకుంటాం, మేము ప్రభువా నీ జాలి పొందుకుంటాం. ప్రభువా ఇదిగో తండ్రి మేము ఎక్కువగా ఆశీర్వదించబడతాం, మేము విజయం పొందుకుంటాం. అవునయ్యా ఈ లోకములో మేము క్షేమముగా సజీవముగా ఉంటాం ప్రభువా. కనుక నీ కటాక్షము మాకు కావాలి. మా కుటుంబాలపై నీ కటాక్షం ఉండాలి, మా గ్రామంపై నీ కటాక్షం ఉండాలి, మా సంఘంపై నీ కటాక్షం ఉండాలి నాయన, మా బిడ్డలపై నీ కటాక్షం ఉండాలి. అట్టి రీతిగా ప్రభువా ఇదిగో తండ్రి మేము నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నేను భయభక్తులు కలిగిన ఆయన నీకు ఇష్టకరమైనటువంటి వారంగా ఈ లోకంలో మేము జీవించున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. ప్రత్యేకించి మా సహోదరి ప్రభువా పద్మాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను బాబు, నీకు వందనాలు. తన పెద్ద కుమార్తె విషయంలో ఈ రాత్రి ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకుంది ప్రభువా. నువ్వు మేలు దాచి ఉంచావు తండ్రి. నువ్వు చేసే కార్యాలు కంటికి కనపడవు నాయన, చెవికి వినబడవయ్యా. మనుష్య హృదయములకు గోచరము కార్యాలు బట్టి కార్యాలు చేసే దేవుడు నాయన. నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? నీలా మా ఎడల కార్యాలు చేసే దేవుడు ఎవరున్నారు నాయన? నీవెంతైనా నమ్మలేని దేవుడు ప్రభువా. మేము మిమ్మల్ని నమ్మాం తండ్రి, కనుక మమ్మల్ని విడిచిపెట్టమని ప్రభువా విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాం. నీ బిడ్డ ప్రభువా నిన్ను అడుగుతుందయ్యా. ఎదిగో తన జీవితంలో, తన కుటుంబంలో, తన బిడ్డల జీవితంలో ప్రభు నువ్వు కార్యాలు చేస్తావని అయ్యా నీ వైపే చూస్తూ, నీ మీద ఆనుకొని ప్రభువా ముందుకు కొనసాగుతుండగా నీ బిడ్డ పట్ల నీ కార్యములు జరిగాయ్యా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నాయన. మా జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక అనుదినము ప్రతినిత్యము కూడా ప్రభువా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీకు నమ్మకముగా ఉంటూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన
ఈ లోకములో నీకు ఇష్టమైన పిల్లలముగా మేము జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని ఇంతవరకు కృప చూపిన దేవానికి స్తోత్రాలు. జరిగిపోయేటువంటి ప్రభువా దాని సమయంలో తండ్రి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ముఖ్యంగా ప్రభు స్థానిక పాస్టర్ గారు లలితమ్మ గారు మీరు దీవించండి ప్రభువ. మంచి ఆరోగ్యం తెచ్చే ప్రభువ. అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా ఈ ప్రాంతంలో మీరు ఉంచారు బాబు, నీ వందనాలు. అమ్మగారు ప్రభు ఇంకా మంచి ఆరోగ్యం తెచ్చేయండి. వారి రక్త సంబంధాలందరినీ కూడా దీవించుకుని ఆయన ఝాన్సీ ఆంటీ గారు పెట్టుకుని ప్రార్థిస్తున్న ప్రభు. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చేయండి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించుకుని ఆయన మా ప్రియ సంఘ బిడ్డలందరినీ కూడా దీవించుకుని ఆయన ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన మీరు దీవించండి నాయన. నీ ప్రత్యేక దీవులతో నింపండి బాబు, నీకు వందనాలు. అలాగే తన వీడియో షూట్ చేస్తాను మా ప్రియ బిడ్డను కూడా దీవించుకుని ఆయన తన జాబులు మీరు తోడైన బాబు, నీకు వందనాలు. నీ కుమార్తె పట్ల నీ కార్యములు జరిగించుకుని ఆయన ఇక్కడ ప్రియ బిడ్డలు చదువుకుంటున్నారని చదువులు సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. నీ గొప్ప కార్యములు జరిగించుకుని ఆయన అలాగే ప్రభు ప్రతి విషయంలో మీరు తోడైనాడు ప్రభు. మరి ముఖ్యంగా ప్రభుత్వ తన పరిపాటి మీరు తోడుకోండి. ఇక బాబా నగరంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు బాబు, నీకు వందనాలు. అలాగే ప్రభు మరి సన్నిధిలోనైనా ఇదిగో తండ్రి సహాయ సేవకులు ఉన్నటువంటి మా ప్రియులు దైవజనులు తిమోతేయ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే నాయన రిబ్కా గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. వారిని కూడా మీరు బలపరచండి. ముఖ్యంగా గృహానికి ప్రతి అవసరం మీరు తీర్చండి. నూతనమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధురాలి సేవకుడు నన్ను కూడా మీరు బలపరుస్తున్నారు. ఇచ్చినటువంటి పరిచయం మీరు అభివృద్ధి పరుస్తున్నారు. రాబోతున్న నన్ను తండ్రి నీకు నమ్మకమైనటువంటి సేవకుడిగా నేను ఉంటున్నట్లుగా నన్ను మీరు బలపరచమని, నా కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి దీవించి మీ హస్తము తోడుగుంచమని, దేని సేవకుడిగా తండ్రి నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మరొకసారి సంఘాన్ని సంఘబిడ్డల చేతులకు అప్పగించుకుంటుండగా ప్రార్థన ఏర్పాటు చేసుకుని మీ కుటుంబాన్ని ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ దీవులతో నడిపించి సహాయం చేసి తద్వారా నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనమని మమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సమాధానమును కూడి వచ్చిన బిడ్డలకును లోకమును పరిశుద్ధులందరికీ ప్రత్యేక రాత్రి ప్రార్థన కూడికి ఏర్పాటు చేసిన మా ప్రియ సోదరి పద్మ గారికి వారి బిడ్డలకును వారి సంపూర్ణ కుటుంబానికి దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై నడిపించును గాక. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ సంపూర్ణ విషయం కలుగును గాక. అపవాది వాడి క్రియలు యేసు నామములో పరచబడును గాక. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామమున ఎంతవరకు చక్కటి వర్తమానం అందించినటువంటి ఆత్మీయ తండ్రి రాజు తెలియపరుస్తున్నాను. కూడా వచ్చిన అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉన్నాను. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి పద్మ గారి సంపూర్ణ కుటుంబం తెలియపరుస్తున్నాను.